విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే. నీకు కూసున్న కాడ తిండి ఎట్ల పైన పడుతుంది? 3 పూటలు తిని కూర్చుంటాను. ఈ పని చేయ అంటాను చెప్తే నాటు లేవే పని చేయి. బట్టలు విండంటే పిండా అంటాను. ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంత మురవోకే మనస కొంత మురవోకు. ఏం తింటున్నామే? తింటున్నా అని బాగంటాను. నీ ఐసమంతా తెచ్చి పెడతాను అని మాకు. ఇగో అత్తమ్మ, నన్ను కాదని దానికి ఇచ్చినావు అనుకో, అస్సలు మర్యాద మంచిగా ఉండా చెప్తానా. ఏమైంది? ఇంక ఉత్తంద పొలాన్ని పట్టుకొని ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? అడగవు మీ అమ్మ నుండి మీ అన్నను. ఇప్పుడు గాలని అడిగితే ఏమనుకుంటారే వాళ్ళు? ఏమనుకుంటారంటే మరి నువ్వు చేసుకోవా? మనకు అద్దా? ఇన్నేళ్ళ నుండి వాళ్ళే చేసుకుంటారు కానీ ఇప్పుడు సడన్ గా పోయి అడిగితే ఏమంటాడు? గట్టినే వేసి పెట్టు. వాళ్ళు పైకి పోతారు, మనని కిందనే ఉంచుతారు. సరే తిని అడుగుతుంది. పో, అడిగే నువ్వు ఇవాళ ఇంటికి రావాలి. సరే చాయ్ తాగని తాగనివా? తాగిపో. అపర్ణ కొన్ని నీళ్ళు తీసుకురా. తీసుకొస్తున్నట్టమ్మా. కూసోరే కూసో. అత్తమ్మా, ఇవాళ ఏం తీసుకురమ్మంటావు? చికెనా మటనా? మీరు ఏం చెప్తే అది మీ కొడుకు తీసుకొస్తాడు. అత్తమ్మ, నీకు చికెన్ మటన్ ఏం అరుగుతుంది? ఇంకా కళ్ళు కూడా అదేమంట నీ కొడుకును. సరే తీయే, నీకు నచ్చింది ఎయ్యిరి. మీరు ఏది వండినా తింటా, సరేనా? సరే అత్తమ్మా. అవునత్తమ్మా, నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటిదే చెప్పు. అది నీ పేరు మీద భూమి ఉంది కదత్తమ్మా, అది మా పేరు మీద పట్ట చేస్తావా? ఆహా, అనుకున్నా చికెన్ దేవాలా మటన్ దేవాలా అన్నప్పుడే అర్థమైంది మళ్ళా దేనికో ఇసరు పెడతాను అని. నీకేమైతుంది? నిన్నేమన్నా అడిగినా? నీదేమన్నా తింటున్నా? నాకేమైతుందా? నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా అన్ని మీకే పెడతాంది. ఇంకా తిన్నా సరిపోతుందా నీకు? ఏం పెట్టింది? నువ్వు చూసినావు? బాగా పెట్టింది అంటాను. ఏంది ఏం లోలి? మీకు దండం పెడతా జర కుర్రి. అవునత్తమ్మా, మాది మాకు రాసిస్తే అయిపోతుంది కదా. మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఏందే రాసిచ్చుడు? ఎవరైనా పక్క పొంటలు ఇంటే ఏమనుకుంటారు? ఏమిటి పొద్దుగాలు ఏం లోలే? కొంపదీసి దానికి రాసిస్తావా ఏందత్తమ్మా? మమ్మల్ని కాదంటే నువ్వు రాసిస్తే మాత్రం ఊకోనత్తమ్మా. నా గురించి నీకు బాగా తెలుసత్తమ్మా. తర్వాత సంగతి ఎట్లుంటదో అట్లుంటది. ఇంకా దండం పెడితేనే జర్రకురి కూరి ఎవరి పనులు వాళ్ళు చేసుకో. మాకేమి ఇచ్చినా అత్తమ్మా? గైడ్లు తప్ప పెళ్ళైన కంచి అన్ని నీ పెద్ద కొడుకే ఇచ్చినావు. అన్ని వాళ్ళే వేసుకొని తింటారు. ఇంకా తిన్నా సరిపోతుంది వాళ్ళకు. ఏం తింటున్నామే? తింటున్నా అని బాగంటాను. నీ ఐసమంతా తెచ్చి పెడతాను అని మాకు. ఇగో అత్తమ్మ, నన్ను కాదని దానికి ఇచ్చినావు అనుకో, అస్సలు మర్యాద మంచిగా ఉండా చెప్తానా. మా అయ్య జోలు ఎందుకు తీసినావే? మా అయ్య ఎందుకు పెడతాడా? నాకు రావాల్సింది నేను అడుగుతానా. ఇంకోసారి మా అయ్య గురించి మాట్లాడితే అస్సలు మంచిగా ఉండవు చెప్తానా. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఆ పొలం నువ్వు ఎట్లా తీసుకుంటావో నేను చూస్తా. అవి కూడా నువ్వు ఎట్లా తీసుకుంటావో నేను కూడా చూస్తా. ఇవాళ ఎట్ట అయితే అటే అర్థం. చూసుకుందాం పోవే. అన్నా, ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ? పై పూసిపోయిందిరా, పెడుతున్నా. ఇంకొక ముచ్చట చెప్పాలి. అదే అమ్మ పేరు మీద ఎకరం భూమి నువ్వు చేసుకుంటున్నావు కదా, అదే ఇప్పుడు నేను చేసుకుందామని అనుకుంటున్నా. అరే చిన్నప్పటి నుంచి నేనే చేసుకుంటున్నా, ఇప్పుడు మధ్యలో నువ్వు చేసుకుంటాను ఏంద్రా? అదే 3-4 ఏళ్ళ నువ్వే చేసుకుంటున్నావు కానీ నా పెళ్ళి అయినప్పటి నుంచి నువ్వే భూమి చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను చేసుకుందాం అనుకుంటున్నా. అరే నీ పెళ్లి చేసిన, నీ పెళ్లికి అప్పు అయింది ఎవరు తీర్చిరా? నేనే తీర్తిని. ఈ పొలం చేయబడి తీర్చిన, లేకపోతే ఎట్లా ఊరా? నీ పెళ్లి ఎట్లా అయిందిరా? అయింది కరెక్టే కానీ మరి ఇంకెన్నేళ్ళు చేసుకుంటావు? నేను చేసుకోవద్దా? అరే నీకున్నది నువ్వు చేసుకోరా, ఇది నేను చేసుకుంటున్నా కదా. ఉన్నది చేసుకుంటేనే వచ్చిన ఇన్నేళ్ళు, ఇప్పుడు కావాలంటున్నా. ఒక 3 ఏళ్ళు నాకు, నువ్వు చేసుకున్నావా 3 ఏళ్ళు? అట్లా ఇచ్చుడు కుదరదురా. అవన్నీ కాదే, ఇప్పుడు నువ్వు ఇస్తావు అయ్యవా? అలా ఇచ్చుడు లేదురా, నువ్వు ఏమన్నా చేసుకో, ఎవరికైనా చెప్పుకో. అట్లాంటి ఏమన్నట్టే నేను అమ్మని అడుగుతా పోయి. అడుగుపోరా.
ఎట్లా ఇవ్వని చూస్తా. సరే పో. పొలం కావాలండి పొలం. ఇప్పుడు వచ్చి అడుగుతుంది. వస్తే లేవు ఇంకెంతసేపు అంటావు? ఏమైందే? గడ బోల్ వేసిన కళ్ళ కనబడతలేవా? తోమల్లని తెలియదా? గట్లా అంటున్నావేందే? నాకే నడుము నొప్పి ఉందని తెలుసుగా. నీకు అన్ని నొత్తాయమ్మా. నీకు నడుము నొప్పి ఉంటది, కాళ్ళ నొప్పి ఉంటది. తింటానికి మాత్రం ఏ నొప్పులు ఉండయి. మర్యాద కొద్ది లేచి బోల్లేదాము. ఇంట్లో పని చేసుడు సాత కాదు, ఏం సాత కాదు అని కుంభాలు పెడతా అంటే తిండైతే సాతన అవుతుంది. లేవు గిట్లా మాట్లాడుతున్నావు? గిట్లేం మాట్లాడతలేదు, మంచిగానే మాట్లాడతానా. లేచి తోముతావా? నడు లేచి తోపలే. లే తోప పెడతా అంటే ఇరుగా తినుకుంటా. పని మాత్రం సాత కాదు. ఇది ఎందుకు బతుకుతుందో ఏమో భూమికి బరువు. సావు పాటల పోయేటన్నా బతికి కూడా వేస్ట్. అత్తాని కూడా చూస్తలేదు. నాకు నడుము నొప్పి ఉందని తెలుసు. అయినా కానీ బాసలు తోమని నన్ను నొప్పుతాది. ఎంత మంది చూసుకున్న బిడ్డలేక చూసుకున్నాలని. ఇగో బట్టలు పోయి పిండిపో, తిని కూసునుడు కాదు. అదేంది బట్టలు గిట్ల పడేసినావు? నన్ను విండమంటున్నావేందే? నేనే మొన్న పొలం కాడ కాలు దగ్గర కింద పడితే నాకే నడువు నొప్పి ఉంది. నా బట్టలు మీరు విండేది పోయి మీ బట్టలు విండమంటావు? నీకు కూసున్న కాడ తిండి ఎట్ల పైన పడుతుంది? 3 పూటలు తిని కూర్చుంటాను, ఈ పని చేయ అంటాను. చెప్తే నాడు లేవే పని చేయి, బట్టలు వింటాను. ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంత మురవోకే మనస కొంత మురవోకు. ఏమునోడచ్చి తోలుక పొంగ కొడుకులు రారంట, ఎంబడి బిడ్డలు రారంట. బిడ్డలు ఉన్నారని కొంత మురవోకే మనస కొంత మురవోకు. ఏమునోడచ్చి తోలుక పొంగ. అమ్మా ఏమైంది? కోడలు గిట్ల ఏమన్నా అన్నారా? మరి ఎందుకే ఇంత బాధ? నీ పేరు మీద భూమి ఉంది కానీ అన్న వేసుకుంటాడట. ఈ భూమి నాకు ఇస్తలేడు. 3 ఏళ్ళ నుండి వేసుకునే జాలతలేదా ఇంకానికి? ఇంకెంతగానో చేసుకుంటాడే. మేము చేసుకోవద్దా? పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్క సంవత్సరం కూడా నాకు ఇయ్యలే భూమి. ఏం చెప్పాలి పొట్టులో అయింది ఇవరిదాకా. ఎందుకురా గట్ల లొల్లేంది పెట్టుకురు మీరు? ఇంటలేడు మరి ఏం చెయ్యమంటావు చెప్పు. కాదురా నీకు ఏ వస్తుందా చెప్పు? అన్ననేమో పెద్దోడ, అన్నకు జర పెద్దోడు అయితే ఎక్కువ ఇస్తారు ఏంది భూమి? అట్లని కాదురా, జర నీకు తెలుసు తెలియదు. అన్నకైతే అన్ని తెలుసు కదా పొలం కాడ. నీకేం తెలుసు చెప్పు? ఇప్పుడు తెలివందే చేస్తున్నానా? నువ్వు కావని నాకు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారే? చెప్పినగా పొలం కాడ ఆ పొలం ఇచ్చేది లేదు మీకు. నేనే ఇంకెన్నేళ్ళు చేసుకుంటావు? 3-4 ఏళ్ళు చేసుకున్నావు కదా, ఇంకా చాలా పెద్దోళ్ళు చెప్తున్నా కదా నేనే చేసుకుంటా. ఎన్ని సంవత్సరాలు అయితే 3 ఏళ్ల బట్టి మీరే చేసుకుంటారు. ఇప్పుడు మేము చేసుకుంటా అంటాం కదా. పెద్దలే చిన్నలేదా? బావతో గట్లనేనా మాట్లాడితే? అరే అదే మాట్లాడింది కరెక్టే అన్నది కదా. ఏం మాట్లాడిందిరా? అట్లనే మాట్లాడతారా బావతో? మరి ఎట్లా మాట్లాడతారు? ఏందేమో బాగా మాట్లాడతాను. మీకు పెళ్లి చేసి ఇచ్చుడే ఎక్కువ అంటే ఇప్పుడు పొలాలు కావాలంటారా? ఎక్కడి నుంచి ఇస్తామనుకున్నారు? ఇచ్చుడు లేదు, ఏం లేదు. అగో నా పెళ్ళైనప్పటి సరే చూస్తానా, మీరే చేసుకొని మీరే బతుకుతారు. మేము బతకద్దా ఇక? అవును, మీకు పెళ్లి చేసి ఇచ్చిన పైసలు మేము అడిగినామా? ఆ అప్పులన్నీ మేము కట్టమని చెప్పినామా? మేమే కట్టుకున్నాం కదా. పొత్తులున్నప్పుడే చేసిరు కదా మీరు. మీరే తింటారా? పొత్తులున్నప్పుడు అప్పుడు నీ పెళ్లి చేసినప్పుడు అప్పు చేసినప్పుడు నువ్వు కట్టుతా అన్నవారా? మరి అప్పుడు అడిగిన వారు 1 రూపాయి అన్న పెళ్లి ఎట్లయిందే? మరి నీ ఖర్చులు ఎట్లయినా అడిగిన వారు నువ్వు. అరే గప్పటి ముచ్చటకి ఇప్పుడు ఎందుకు తిత్తున్నవే? బరాబర్ ఇస్తాం రా. అరే అవన్నీ ఎప్పుడూ అయిపోయినాయి, అవన్నీ ఇడిచిపెట్టు. ఇప్పటి ముచ్చట మాట్లాడు. నువ్వు కట్టేవారా అప్పు 10 లక్షలు? నేను చేసి కట్టా పొలం. అరే అవన్నీ ఎక్కడే పొత్తులే కాకపోతే పొత్తులు ఎక్కడిరా? పొత్తుల పైసలే పెళ్లి కానప్పుడు నీ సంతకం ఉండే నువ్వు సంపాదించుకున్నావా? నేను సంపాదించి నీకు పెళ్లి చేసిన. ఏంద్రా ఈ లొల్లి? ఏంది నువ్వు చెప్పు మరి. అరే నువ్వు ఎన్ని లొల్లు చేసినా పొలం ఇచ్చేయలేదా నీకు? ఎందుకు నీ పెళ్లి చేసిన 10 లక్షలు ఇరా ఇచ్చినాగా మాట్లాడదా నీ పొలం గురించి? అరే నేనెందుకు ఇస్తానే? నా మీద ఖర్చునే పొలం ఇచ్చేలేదు, ఏం చేసుకున్నా చూస్తా. వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అల్లు నోడు కొడుకుగాడంటారయ్యా.
కోపం కూర్చున్నావు అని గింత వెళ్ళి అడుగుతానవేంటి? నిన్న గంట పెద్ద లొల్లి చేసిండు మీ తమ్ముడు, అప్పుడే మర్చిపోయినావా? ఉన్నాయి, అన్ని గుర్తున్నాయి, ఏది మర్చిపోలే. గుర్తుండి ఏం చేస్తున్నావు మరి? మా తమ్ముడికి ఏం తెలుసే, ఆడు చిన్నోడు, మొన్న లగ్గం చేసుకున్నాడు, మనకేం తెలుసు? చిన్నోడు అయితేనే పెళ్లి చేసుకున్నాడా? కొంచెం మంది ఉండాలి నా తెలివి. మరి ఏం చేద్దాం చెప్పు. చేసేదేం లేదు. మీ తమ్ముడు ఎంత పెద్ద లొల్లి పెట్టినా సరే, ఏం చేసినా సరే, ఆ భూమి ఖచ్చితంగా మనకే రావాలి. మరి మొత్తం మనకే అంటే మా తమ్ముడు ఊరుకుంటాడా? ఏం లేదు, నేను చెప్పింది నువ్వు చెయ్యి, సరిపోతుంది. నువ్వు మీ తమ్ముడి సంగతి చూసుకో, నేను అత్త సంగతి చూసుకుంటా. ఆ భూమి ఎట్లా రాదో నేను చూస్తా. సరే, నేను పెద్ద మనుషులు కలిసేస్తా, వాళ్ళని సెట్ చేస్తా, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తే మన దిక్కుంటారు. నేను పోయి మాట్లాడతా. సరే సరే, పోయేస్తాం. చూసినావా మీ అన్న వాళ్ళని ఎట్లా కత్తారో మన మీదకి, ఎట్లా వరుతుర్రో చూసినావా? మరి ఏం చేద్దాం? ఆ భూమి మనం చేసుకున్నాడద్దా? చేసుకుందామనే కదా నేను నొల్లి పెట్టేది. ఏది మరి అత్తలేదు కదా, పెళ్లి కాక ముందు నుంచి వాళ్ళే చేసుకుంటారు, అట్నే చేసుకొని వాళ్ళకే పట్ట చేసుకుంటారు. మరి మనం మాట ఇంటలేరు, నేను ఏం చేయాలి చెప్పు? మీ అమ్మకు ఆయన ఒక్కడే పుట్టిండా? మరి నువ్వు పుట్టలేదా? నువ్వు కొడుకు కాదా? అదేనే, నేను నీ చెప్పినా మాట ఇంటలేడు, ఏం చేయాలి మరి? పెద్ద మనుషుల దగ్గరికి కూడా ఇచ్చా, మరి ఎటు పోవాలి? పో, పెద్ద మనుషుల దగ్గరికి పోయి ఎంతో కొంత ఇస్తే వాళ్ళు మన దిక్కు మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా మన దిక్కు ఎవరు మాట్లాడు. అరే మనం భూమి వద్దా మనకు? మొత్తం వాళ్ళే చేసుకుని మనం ఎట్లా చేసుకుంటావు, ఎట్లా బతుకుతావు రేపు? ఏమన్నా అంటే వాళ్ళు పెద్దోళ్ళు, నేనే పెద్దోళ్ళు అయితే నువ్వు పుట్టలేదా మీ అమ్మకు? వాళ్ళు అదే చెప్తురు కానీ పెళ్లి నేనే చేసిన, అవన్నీ నేనే చూసుకున్నా, ఇంట్లోకి నేనే చదివినా అని అంటున్నాడు. ఇగో మీ అన్నున్న రోజులు ఆ భూమి మనకు రాదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ భూమి మనకే అది స్టడీ అయ్యి. నమస్తే పెద్ద మనిషి. నమస్తే. ఏ సార్ మీ బారోళ్ళకి అత్తి ఎన్నడు రానో నీ బలి వచ్చినావు? ఇగో నీతో పని ఉండి వచ్చింది. ఏం పని? ఇగో మా తమ్ముడు పొలం కావాలని కొట్లాడుతుండు నాతోటి. దానికి ఏమన్నా నీది నీకే ఉండగా? అమ్మ పేరు మీద లేదా 1 ఎకరం, అది కావాలని అంటుండు, తుల్లి ఎత్తుండు రోజు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి సరిసగం వస్తుంది, ఆందానికి కావాలని అంటే కలవదు కదా. గట్టి ఎట్లుంటది, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఆ పొలం నేనే చేసుకున్నా, ఆ పొలం చేయడానికి లగ్గం చేసిన, ఇల్లు అంతా మొత్తం నేనే చూసుకున్నా, ఇప్పుడు నాకు కూడా కావాలంటున్నాడు. కావాలంటున్నా అంటే ఇద్దరు స్ఫూర్తులు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఇద్దరికి సరిసగం ఉంటుంది. అది నా పిల్ల మూకుంటలేదే, మాకే కావాలంటుంది. ఎట్లా చేసి నువ్వు మాకు అష్టం చూడు, నీకేం కావాలో నేను చూసుకుంటా. సరేది సరే సరే మాట్లాడదంతి, అతోటి కూడా మాట్లాడి చేద్దంతి. సరే కలుతానే మరి. ఓకే సరే. అపర్ణ, ఏంది ఏమో కొంపలు ముని అటు వెళ్తాను? ఎందుకే అంత కోప్పడతావు? ఇక్కడ అన్నం వేసుకురాయే, ఆకలి అవుతుంది. అన్నమా? అన్నం లేదేం లేదు, అన్నం తినకపోతే ఏం చచ్చిపోవు. ఎందుకే గట్లా మాట్లాడతావు? ఎట్లా మాట్లాడాలి మరి నీతోని? ఆ ఉన్న భూమి మా పేరు మీద రాయమంటే రాసిస్తానవా? ఇట్లా కాకపోతే ఇంకెట్లా మాట్లాడతారు? ఎందుకే అంత కోపానికి వస్తావు? ఎన్నడుకున్న ఆస్తి అంతా మీకే కదా, మీకు కాకపోతే ఇంకెవరికి అవుతుంది? మరి సత్తే కదా, ఎందుకు అడుగుతాను? ఇంకా ఎందుకు ఎడతాను? పెట్టుకున్న వాళ్ళకి చిన్న కొడలకి ఉన్నాయన్ని పోయి దాన్ని పెట్టమని పో అన్నము. ఎందుకే అట్లా మాట్లాడతావు? అది వేరు నువ్వు వేరా, నాకు ఇద్దరు సమానమే. ఇగో అత్తమ్మ, నాకు ఇవన్నీ అవసరం లేదు. ఆ ఉన్న భూమి అయితే ఏదున్నదో మా పేరు మీద రాయి, అప్పుడైతేనే నువ్వు ఇంట్లో ఉంటావు, లేకపోతే ఇంట్లో వచ్చి బయటకు ఒకటినే. అన్నెలా కొడితే నేనేటు పోతున్నా ఇల్లు పెట్టి? నువ్వు ఏందన్నా వేసావు, మాకు అవసరం లేదు. భూమి మాకు రానప్పుడు నువ్వు మాకెందుకు? నువ్వు ఇక్కడ ఉన్నా కూడా నీకు పచ్చి మంచినీళ్ళు కూడవయ్యా. నువ్వు పోతావా, మెడలు పెట్టినా నువ్వుకే పెట్టవా? ఎందుకు తీయే, నువ్వుకేసే దాకా చూసుకుంటున్నా, నేనే పోతా. అక్క ఎవరి దాకా లొల్లేంటిదే? ఏం లొల్లో ఏమోనే, మీ చిన్న బావ ఉన్నాడు కదా,
ఆయనకు పెళ్ళైందా వాళ్ళ పెళ్ళం ఏమేమి ఎక్కిస్తాందో తెలియదు కానీ ఇప్పుడు కొత్త భూమి కావాలి అని లొల్లి పెడతాండు. ఏమవుతుందో ఏమో. ఆయనతో నేను మీ ఇంట్లో నిన్నేమన్నా అంటారేమోనే వాళ్ళు. నిన్నెవరే అనేది? వాళ్ళు ఇంటుంటున్నావా వాళ్ళ తిండి తింటున్నావా? నిన్నెవరన్నా అంటే నేను అస్సలు ఊకోను. సరే అని కాలేజెస్ ఎప్పటి నుండి స్టార్ట్? ఇంకొక 10 రోజులలో స్టార్ట్ అయితే. అవునా, సరే ఆ 10 రోజుల్లో నువ్వు ఇక్కడనే ఉండు. సరే. తిన్నావా? తిన్నా. ఇక మాట్లాడదామని చెప్పిండ్రా నేను. నమస్తే అన్న. తామి నమస్తే. నమస్తే. చెప్పు తామి. అయితే మా అన్నకు నాకు లొల్లి అయింది పొలం కాడ. ఎన్ని రోజుల కింద? నిన్న మా అమ్మ పేరు మీద ఎకరం భూమి ఉంది కానీ అది మా అన్నగాడే చేసుకుంటుండు. అని చేసుకుంటా అంటే నా మీకు ఎటు పడితే అటు మాట్లాడుతుంటోళ్ళు పెట్టిండు. ఇప్పుడు ఆడ ఎన్ని రోజులు చేసుకున్నాడు? 3 ఏళ్ళ నుండి పొలం ఆడే చేసుకుంటుండు. నేను చేసుకుంటా అంటే అసలు ఇంటలేదు, నాకు ఇయ్య అంటుండు. సరే మాట్లాడదాం. చెప్పినా వానికి మరి ఇట్లా పంచాయతీ పెట్టుకుందామని అన్నావా? పంచాయతీ ఏమనలే, ఎటు పడితే అటే మాట్లాడుతున్నా నాకు నచ్చలేదు. మరి ఏం చేద్దామంటావు చెప్పు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అని బెదిరిస్తావో తిడతావో కొడతావో, అవసరమైతే అని బాణం తీస్తావు. నాకైతే ఆ భూమి కావాలి, మా అమ్మ పేరు ఉన్న భూమి నాకు రావాలి. అర్థమవుతుందా? సరే తమ్మి సరే. వైషు 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 ఏమైంది? మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇంకా అట్లా అంటావేందే? కాళ్ళు తిరిగినట్టు అవుతుంది. బుక్కడంత అన్నం పెట్టే. అన్నమా? అన్నం ఎక్కడిది? ఎందుకు నీకు పెద్ద కోడలు పెట్టలేదా? అన్ని రాసిచ్చినావు కదా, అప్పుడు భూములు జాగాలు అన్ని రాసిచ్చినావు కదా. దానికి అదే కావాలి, నీకు అదే కావాలి. ఎందుకే నన్ను ఇట్లా చంపుగా తింటుర్రు? నేను పోయినాక మీకు కాకపోతే ఎవరికైతే చెప్పది? మాకేం కాకుండా చేసినావు, అయిపోయింది. మొత్తం వాళ్ళకి రాసిచ్చినావు, ఇల్లు భూమి అన్ని. ఏ మొహం పెట్టుకొని వచ్చినావు మళ్ళీ నా ఇంటికి? నీ పెద్ద కోడలు పెడతారు పో. ఇద్దరు కొడుకులు ఉన్నట్టే వాళ్ళు చక్కగా లేరు, ఎవ్వడు పట్టించుకోడు. ఎందుకు నా బతుకు? అయితే అట్లనా? నువ్వు చక్కనన్నా భూమి మాకు అట్లా సాగుకో. చిన్నప్పుడు నా కొడుకున్నది బంగారం లెక్క ఆదుకున్నా, ఏ కష్టం రాకుండా. ఆ చిన్నగా ఉన్నప్పుడు పుట్టడు కష్టపడ్డ, ఒక పూట ఉపాసం ఉండి అన్నం పెట్టినా. ఇలా బుక్కడు అన్నం పెట్టమంటే ఏ కొడుకులు పెడతలేరు, కోడళ్ళు పెడతలేరు. వీళ్ళకి నేనేం పాపం చేసిన దేవుడా? ఏ దిక్కు లేనానికి ఇక దేవుడే దిక్కు. నాకు 2 కొడుకులు ఉండి కూడా ఎంత బిచ్చం బతికాయి. అయ్యో, నాకు ఈ బతుకొద్దు. దేవుడా నన్ను తీసుకోవో. అమ్మ ఎటు ఏంది? బయటనే కూర్చుంటుంది కదా, ఇంట్లో గిట్ల ఉన్నాయి. వైషు ఏం చేస్తున్నావే? ఇట్లా ఏంటిది? ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏం లేదు, పని చేసుకుంటాను. అమ్మ గిట్ల ఎటువేంది? కనిపించలేదు. మీ వదిలేనే మీ అమ్మని మెడలు పట్టి బయటికి దొప్పేసింది. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? అడుగుపోయి. నువ్వేం చేసినావు వెళ్ళబట్టినప్పుడు? నేనేం చేయాలి? నేను చెప్తాను. వదిలే వదిలే వదిలే. ఏంది? ఎందుకు అట్లా మొత్తుకుంటారు? అమ్మని ఇంట్లోకి వెళ్ళి బయటకి ఎందుకు నువ్వేసినావు? ఎవతన్నది నీతోని? ఇది అన్నది ఇప్పుడే. ఏమైంది కదా మేమే? అమ్మని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిందంటే అదే వెళ్ళగొడతారా? అరే నిజమే, లేదు ఇడ ఏడుంది, ఇల్లంతా చూసిన. ఏడున్నాయంటే ఎత్తుక్కోవాలి, నాకేం తెలుసు? ఎత్తుకోవాలని ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పిల్ల మెల్ల కొట్టింది, దాన్ని అడుగు. ఫస్ట్ ముంగడే ఉన్నది కదా. నువ్వేమన్నా తక్కువ
వానే నీ ఇంటికి బుక్కడు తిండి కరెక్టే నా ఇంటికి వెళ్ళగొట్టినావు నువ్వెట్లున్నావు నేను కట్నే ఉన్నది ఏంది తిండి కూడా పెట్టలేవు కనీసం నేను నీ ఇంటికి వెళ్ళగొట్టినా అంతే, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టలే. మరి నా నువ్వు ఇంటికి వెళ్ళగొట్టినావు. ఎట్లా వచ్చింది? నా ఇంటికి ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చిందో అడుగు కదా. అరే ఇంటికి వచ్చినప్పుడు మరి నువ్వేం చేసినవే? నీకు పెట్టరాలేదు బువ్వా? ఎవరో ఒక్కరు పెడితే సరిపోదుగా. నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేదు, అది వెళ్ళగొట్టింది. నేను వెళ్ళగొట్టలేదు, ఆమె వెళ్ళగొట్టింది. ఏది ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? తలకాయలు ఉండే అసలు ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఇట్లా చేసేది కనీసం బుక్కడు బువ్వ కూడా పెడతలేరు కానీ మా అమ్మకి. అసలు ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు మీరు? అది వెళ్ళగొట్టే నన్ను ఎందుకు అంటారు మీరు? అది కూడా వెళ్ళగొట్టింది కదా మరి. ఇట్లా కాదు మిమ్మల్ని ఎట్లా వేయాలి ఏం చేయాలి? మా అమ్మకి ఇట్లా ఏమన్నా కావాలి కానీ ఇద్దరు అసలు ఉంచుడు ఉంటాయి దగ్గర అన్న చూద్దాం చూద్దాం మరి. అమ్మా 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 ఏమైంది నీకు? ఏమైంది అమ్మా? రాయపోగా ఏమైంది నీకు? వద్దురా, నేను రాను ఇంటికి. అయిపోయింది నా బతుకు. అరే గట్ల ఎందుకు అంటున్నాయి? ఇద్దరు కొడుకులు ఉన్నా కానీ ఏం బాధ వచ్చింది? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇద్దరు కొడుకులుండి కూడా నన్ను పిచ్చ బతుకు చేసిండు. నేను రాజా, మీరు ఎప్పుడు మంచిగా కలిసి ఉండాలి రాముడు లక్ష్మణులాగా. అరే మీ పెళ్ళల మాట పట్టుకొని మీరు దూరం కావద్దురా. మీకు ఆస్తే కావాలి కదరా. ఆ ఉన్న ఎకరం భూమి మీ ఇద్దరు పేరు మీద రాస్తారా? ఇద్దరు తీసుకోండి. అమ్మ మాకు ఏ భూమి వద్దే, నువ్వు మాతో ఉంటే చాలే. మేమిద్దరం మంచిగా కలిసి ఉంటామే. అన్న అమ్మనింటికి తీసుకుపోయాం బాయే. అవసరమైతే నా భూమి కూడా నువ్వు తీసుకోయే, మన అందరం కలిసి ఉందామే. అమ్మ బాయే. అమ్మా అమ్మా ఈ పొలం వద్ద ఏమైతే నువ్వు మాతో ఉండుడే కావాలి. నా పొలం కూడా తమ్ముడికి ఇచ్చేద్దనే. నువ్వు మాతో ఇంటికాడికి రాయే, అందరం కలిసి మెలిసి ఉందామే. నువ్వు ఇద్దరం కలిసి చేసుకుందాం రా. మనకు అమ్మ ముఖ్యం రా. అమ్మ 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 ఏమైంది? అమ్మ మాట్లాడమ్మా. విడ